మా పుట్టింట్లో నాకు ఒడిబియ్యం వేడుక. దగ్గర దగ్గర చాలా ఇయర్స్ తర్వాత మా పుట్టింట్లో ఒడిబియ్యం పోసుకుంటూ ఆ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. మా రాయలసీమ ఆడపడుచులకు ఒడిబియ్యం ఎలా పోస్తారు? అంతేకాకుండా ఒడిబియ్యంలో ఏమేమి పెడతారు? అంతేకాకుండా మా ఇంట్లో సంతోషంగా మా పుట్టింట్లో గడిపిన క్షణాలనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. మనకు ఎంత ఉన్నా, ఎంత తిన్నా, ఎన్ని కొనుక్కున్నా పుట్టింటి నుంచి ఇంత పసుపు, కుంకుమ అలాగనే ఇంత ఒక ముద్ద తిని వస్తే ఎంత హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఫీల్ అవుతుంటాం కదండీ! ఆ సందర్భమే ఇవాళ మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా నాకు కూడా ఎప్పుడైనా చూసుకొని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అనేది తీశానండి. ఇంకా శనివారం రోజు అంటే మొన్నటి శనివారం అండి. శనివారం రోజు నాకు ఒడిబియ్యం పోసారనమాట. నేను ప్రతి శనివారం రోజు పిండి దీపాలతో పూజ చేసుకుంటుంటాను గనుక అలాగనే ఇవాళ కూడా పిండి దీపాలు అలాగనే నువ్వుల ఉండలు నేను నైవేద్యం సమర్పిద్దామనేసి ఇక్కడ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ మొన్నటి శనివారం వీడియోలో నేను షేర్ చేశానండి. పిండి దీపాలు సింపుల్‌గా ఎలా క్రాక్స్ రాకుండా మనం తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా నువ్వుల ఉండలు ఎలా మనం ప్రిపేర్ చేయొచ్చు అనేది కూడా ఆ వీడియో చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇదిగోండి చాలా ఈజీగా పిండి దీపాలు తయారు చేయొచ్చు. అంతే ఈజీగా మనము నువ్వుల ఉండలు కూడా తయారు చేయొచ్చండి. ప్రతి శనివారం రోజు అంటే మనము 7 శనివారాల వ్రతము చేసినా, చేయకపోయినా కూడా ప్రతి శనివారం రోజు ఇలా పిండి దీపాలతో మనం పూజ అనేది చేసుకోవచ్చండి. 7 దీపాలలో మనం నువ్వుల నూనె గానీ, లేకుంటే ఆవు నెయ్యి వేసి అందులో 2 ఒత్తులు ఒక్కొక్క పిండి దీపంలో 2 ఒత్తులు వేసి నువ్వుల ఉండలతో పాటు అలాగనే పానకము, వడపప్పు నైవేద్యంగా సమర్పించేసి ఈ విధంగా పూజ చేశానండి. దీపాల వెలుగులో ఉదయాన్నే చూడండి మా పూజ గది ఎంత నిండుగా కలకల్లాడుతుందో అసలు చూడగానే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఒక పావుగంట సేపు అలాగనే కూర్చొనేసి దీపాల వెలుగులో అమ్మవారిని, దేవుళ్ళందరినీ చూస్తూ అలాగనే కూర్చుంటూ ఉంటాను. ఇంకా ఇవాళైతే కొబ్బరికాయ కొట్టలేదండి. ప్రతి శనివారం రోజు ఇలా పూజ చేసిన వెంటనే కొబ్బరికాయ అనేది కొడుతుంటాను. కానీ ఇవాళ మా పుట్టింటికి వెళ్తున్నాను ఒడిబియ్యం పోసుకోవడానికి కదా. సాయంత్రం ఒడిబియ్యం పోసుకొని వచ్చిన తర్వాత నైవేద్యం తయారు చేసేసి స్వామివారికి పెట్టేసి అప్పుడు కొబ్బరికాయ కొట్టొచ్చు కదా అని అనుకుంటున్నానండి. ఇదిగోండి పిండి దీపాల వెలుగులో ఆ స్వామివారిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను మా పుట్టింటికి అంటే వెళ్తూ ఉండేదాన్ని. కానీ ఒడిబియ్యం అనేది చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు పోయించుకుంటున్నాను. దీపాల వెలుగు చూడండి ఇరువైపులా ఇలా పడుతూ ఉంటే ఇలా అమ్మవారిని, దేవుళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండేలా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ఇంకా వినాయక చవితి రోజు ఇదిగోండి ఇలా అరటి ఆకులు అది కట్టాం కదా, అరటి పిలకలు అలాగనే ఉన్నాయన్నమాట. ఇంకా తక్కువ ఆయిల్తో మంచి మంచి రెసిపీస్ కోసం అని చెప్పేసి పిల్లలు ఎయిర్ ఫ్రైయర్ అనేది తెప్పించారు. అందులో చేసిన కొన్ని రెసిపీస్ ఇవాళ వీడియోలో ఫస్ట్ మీతో షేర్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కూడా చూపిస్తాను. హాయ్ అండి, తక్కువ ఆయిల్తో మంచి మంచి రెసిపీస్ కోసం అనేసి అగారో గెలాక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము. ఇది 1400 వాట్స్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇందులో 360 డిగ్రీస్ హాట్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకా దీని బాస్కెట్ వచ్చేసి 4.5 లీటర్ టెక్నాలజీ కెపాసిటీ అండ్ దీంతో పాటు ఒక ట్రే కూడా వస్తుంది. మనం మెయింటైన్ చేయడానికి అలాగే క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకా డిజిటల్ డిస్ప్లే అనేది పైన ఉంటుంది. ఇందులో 7 ప్రీసెట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పవర్ ఆన్ చేసి బటన్ ఆన్ చేశాక మాన్యువల్ గా మనం ఆ మోడ్స్ ని ఆపరేట్ చేయొచ్చు. ఇది డిజిటల్ డిస్ప్లే అండ్ టఫ్ కంట్రోల్ అండి. ఇందులో మనం టెంపరేచర్ అలాగే టైం ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది హీటింగ్ ఎలిమెంట్ అండ్ ఫ్యాన్ అండి. ఇది ఎప్పుడు మనం డ్రైగా నీట్ గా ఉంచుకోవాలి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బయట తినాలంటే ఎక్కువ ఆయిల్ గా ఉంటుంది. అదే మనం ఇంట్లో లెస్ ఆయిల్ తో హెల్దీగా చేసుకోవచ్చు అనేసి ఎలాగో ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్ ఉంది కనుక ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నానండి. మనం మాన్యువల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్ సెట్ చేశాక అది సర్టెన్ డిగ్రీ సర్టెన్ టైం అనేది సెట్ చేస్తుందండి. కానీ నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి టైం ని తగ్గించాను. చూడండి ఎంతో టేస్టీ యమ్మీ హెల్దీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో అందరికి ఇష్టమైన పనీర్ టిక్కా అండి. అమ్మకు కూడా హెల్త్ కి మంచిది అనేసి పనీర్ టిక్కా ఎక్కువగా తింటుంటాము. ఇక్కడ మనం ఇంకా టెంపరేచర్ అలాగే టైమ్ మనకి నచ్చినంత అలాగే మన క్వాంటిటీ అంతా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 180 డిగ్రీస్ 15 మినిట్స్ పెట్టానండి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అండి, జనరల్ గా బయట అయితే 300 400 పెడతారు. అందులో ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి, పన్నీర్ తక్కువగా ఉంటుంది. ఇలా ఇంట్లో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. ఇంకా మా తమ్ముడికి నాకు కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఎయిర్ ఫ్రైయర్ ని ప్రీ హీట్ కోసం 8 మినిట్స్ 180 డిగ్రీస్ అయితే సెట్ చేశాను. ఇంకా అది ప్రీ హీట్ అయ్యే లోపల బ్యాటర్ ని బాగా మిక్స్ చేసి ఇలా సిలికాన్ మోల్డ్స్ లో వేసి బాస్కెట్ లో నీట్ గా ఇలా అరేంజ్ చేస్తున్నానండి. ఎలాగో కేక్ మోడ్ అనేది ఉంటుంది. మనం మాన్యువల్ గా కేక్ మోడ్ ని సెలెక్ట్ చేస్తే టైమర్ అది సెలెక్ట్ అయిపోతుందండి. ఇంకా ఆన్ చేసేసాను. మనం మళ్ళీ మధ్యలో ఒకసారి చెక్ చేసేసి మనం టైమర్ ని కానీ టెంపరేచర్ ని కానీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు
చేసుకోవచ్చండి. ఇదిగోండి అసలు ఎంత సింపుల్గా టేస్టీగా యమ్మీగా ఉన్నాయంటే అండి, సూపర్ సాఫ్ట్గా స్పాంజీగా మనం బయట బేకరీస్లో ఉంటాం కదండి, అలా మనం ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టినా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఎయిర్ ఫ్రైర్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా పిల్లలిద్దరూ రెడీ అవుతున్నారండి. బాబు రెడీ అయ్యాడు. అమ్ము ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చిందనమాట. ఇంకా మీరు చాలామంది డౌట్ రావచ్చు, అసలుకి ఒడిబియ్యం అంటే పుట్టింటికి ముందుగానే వెళ్ళాలి, లేకుంటే 2 నిద్రలు చేయాలి అని అంటుంటారు కదండి. మా సైడ్ కూడా అలాగనే అంటారు. కానీ ఒకే ఊర్లో ఉన్నాం కదండి, ఇంట్లో పూజ చేసుకోకుండా ఎలా వెళ్తాము, ఇంకా ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకులే ఉదయాన్నే వెళ్ళేసి నేను వస్తాను కదమ్మా అని చెప్పాను. అలా లేకుంటే కనుక మామూలుగా పద్ధతి ప్రకారం అంటే అండి, ఖచ్చితంగా 2 నిద్రలు చేసి మూడో నిద్రకు ఒడిబియ్యం పోసుకొని రావాలి అంటుంటారనమాట. పెళ్ళయి ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా నిద్ర చేయాలనేది ఏముందిలేమా, ఉదయాన్నే వచ్చేసి నేను పోపించుకొని సాయంత్రానికల్లా వస్తానులే అని ఎట్నో అట్లా అమ్మనైతే కన్విన్స్ చేసి ఇంకా ఇదిగోండి పూజ చేశాను కదండి, దీపాల వెలుగులు అలాగనే కొంచెం అమ్మవారిని దేవుడిని అందరినీ మళ్ళీ ఒకసారి బాగా మొక్కుకొనేసి ఇంకా మా పుట్టింటికి అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడ మా రాయలసీమ సైడ్ అంటే నాకు తెలిసినంత వరకు కర్నూలు సైడ్ అయితే మాత్రం అండి 3 సంవత్సరాలకు ఒకసారి ఆడపిల్లలకైతే ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. తర్వాత ఇంట్లో ఏదైనా కార్యాలు శుభకార్యాలు పడినప్పుడు మాత్రము కూతురు అల్లుడు అలాగనే పిల్లలకి అందరికీ ఒడిబియ్యం అనేది పోస్తూ ఉంటారండి. కానీ మా అమ్మ మాత్రము మాకు ఎప్పుడు ఒడిబియ్యం పోసినా కూడా మా అందరికీ అంటే కూతురికి అల్లునికి అలాగనే పిల్లలకి అందరు కలిపి ఒడిబియ్యం పోస్తుంటుంది. దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు అండి, నాకు 5 సంవత్సరాల క్రితమేమో పోసినట్టు గుర్తుంది. కానీ సంతోషంగా హ్యాపీగా నేను ఒడిబియ్యం పోపించుకుంది ఎప్పుడంటే మా నాన్న ఉన్నప్పుడు అండి. అదే గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఒడిబియ్యం పోపించుకున్నాను అంటే నాన్న పక్కన కూర్చొనేసి కొంచెం నాన్న మెత్తబడిన తర్వాత నాన్న పక్కన కూర్చొని నేను మళ్ళీ చూస్తానో చూడనో అమ్మ అంటూ ఒడిబియ్యం పోసాడనమాట, పోపించాడు. అదొకటి బాగా గుర్తొస్తూ ఉంటుందండి ఒడిబియ్యం అనేసరికి. అందుకని తర్వాత అయితే నేను పోయించుకోలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇదిగోండి అమ్మతో కూర్చునేసి అలా మాట్లాడుతూ ఉన్నాను. డైరెక్ట్‌గానే వాయిస్ అమ్మతో మాట్లాడినది, అలాగనే వదినతో మాట్లాడింది. నాకు ఒడిబియ్యం అని చెప్పేసి తాడిపత్రి నుంచి అక్క కూడా వచ్చిందండి. వాళ్ళందరూ మాట్లాడినదంతా డైరెక్ట్ రియల్ వాయిసెసే పెడదాం అనుకున్నాను కానీ పక్కనే అండి, అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కిందనే వినాయకుడిని కూర్చోబెట్టారనమాట. అక్కడ వినాయకుని పాటలు, డీజేలు అలా అవే ఎక్కువగా సౌండ్ అనేది ఉన్నాయి. అందుకనేసి వాళ్ళ వాయిస్‌లందు నేనేం పెట్టలేకపోయాను. ఇంకా అక్క అయితే ఇక్కడ పూర్ణం భక్షాలు చేస్తుందండి. ఏ పెద్ద పండగ వచ్చినా లేకుంటే ఇలా ఆడపిల్లకు ఒడిబియ్యం పోయాలన్నా ఖచ్చితంగా ఇలా పూర్ణం భక్షాలని చేస్తూ ఉంటారు. ఇంకా అక్క అయితే మాత్రము భక్షాలు చాలా సూపర్‌గా చేస్తదండి. ముద్ద భక్షాలు గానీ, రేకు భక్షాలు గానీ. అందుకనేసి ఇంకా నేను కూడా చేస్తాను కానండి, అక్క చేసినంత స్పీడ్‌గా నేనైతే చేయలేనండి. ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను వచ్చేసరికే మా వదిన అయితే అన్ని వంటలు చేసింది. చిత్రాన్నము, వంకాయ కర్రీ, పప్పు, సాంబారు, రైసు, ఇంకా భక్షాల కోసం అనేసి పేని రవ్వ తడి పెట్టింది. ఇంక తర్వాత పూర్ణం కూడా ఉడకబెట్టేసి గ్రైండర్‌కి వేసి పెట్టేసిందండి. అంతా పనంతా నేను వచ్చేసరికి పాపం చేసి పెట్టేశారు. ఎందుకంటే నేను ఎక్కువగా పని అనేది చేయలేను కదా, పైగా ఉండూరులో ఉండేదాన్ని కదా అన్నట్లుగా ఇంక అక్క వచ్చింది కదా హెల్ప్‌గా అని చెప్పేసి వదిన, అక్క ఇద్దరు కలిసి వంటలన్నీ చేసి పెట్టేశారు. ఎక్కువగా ముద్ద భక్షాలే చేస్తారండి. రేకు భక్షాలంటే మనము రేకు ఎక్కువగా ఉంటుంది, పూర్ణం తక్కువగా ఉంటుంది. అంత టేస్టీగా అనిపివ్వండి మాకైతే మాత్రం. ముద్ద భక్షాలు అయితే గనుక రేకు తక్కువగా ఉంటుంది, పూర్ణం ఎక్కువగా ఉంటుంది కనుక స్వీట్ చాలా బాగుంటుంది. ఏమంటే పేని రవ్వ ఒక గంట, గంటన్నర సేపు అయినా బాగా నానబెట్టాలండి. అప్పుడు సాఫ్ట్‌గా వస్తాయన్నమాట తిక్కేదానికి. ఇంకా అక్క చేస్తా ఉంటే నేను పక్కన కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. తర్వాత కాసేపు నేను కూడా భక్షాలనేది కాల్చానండి. ఇక్కడ మాట్లాడుకుంటూ పక్కన గణపతి పాటలు వస్తుంటే వింటూ, అంతేకాకుండా ఒక్కోసారి డీజే పాటలు పెడతారు. ఇప్పుడు వినాయక నిమజ్జనము ఆదివారం కదండి, అందరూ వినాయక నిమజ్జనంలో చాలా బాగా పాల్గొని ఉంటారు. మా ఇంటి దగ్గర కూడా వినాయకుని నిలబెట్టారు కదండి, మా ఇంటి దగ్గర కూడా చాలా బాగా ఘనంగా నిమజ్జనం చేశారు. మేము కూడా వెళ్ళాము. మా కాలనీ నైబర్స్ అందరూ కూడా అందరూ చాలా బాగా కలిసి అందరూ ఆటపాటలతో డ్యాన్సులతో చాలా బాగా జరిగిందండి. మీ అందరూ అనుకోవచ్చు, ఏంటి లక్ష్మి నువ్వు ఒక్కదానివే వెళ్ళావా, మీ వారు పిల్లలు వెళ్ళలేదా, రాలేదా అని మీ అందరూ అడగొచ్చు. లేదండి, ఒకే ఊర్లో అమ్మ వాళ్ళు మేము ఉంటాం కనుక ఇంకా నిదానంగా బాబు అలాగనే మా వారు వస్తామని చెప్పారు. అమ్ము నేను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా వంటలు ఏర్పాట్లన్నీ ఏమేమి చేశారని చూడాలి కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ రాలేదని అమ్మ 4 సార్లు తిట్టిందనమాట, తొందరగా రమ్మంటే రావు అని. ఏం చేస్తామండి, ఇంట్లో పనులన్నీ ఒకే ఊర్లో ఉంటే ఏమవుతుందంటే అండి, ఏదైనా పండగకు వెళ్ళాలన్నా ఇంట్లో పూజ చేసుకోకుంటే ఎలా అని అనిపిస్తుంటుంది, వెళ్ళకుండా ఉంటాము. ఏదో ఒక గంట అరగంట అలా వెళ్ళొస్తుంటాం కదండి. వేరే ఊరైతే నయమండి, కనీసం ఇలా 2 నిద్రలనే చేసేదానికి వెళ్ళేసి పుట్టింట్లో కొంచెం సేపు గడిపినట్టుగా అన్న ఉంటుంది కదా. ఒకే ఊర్లో ఉంటే ఆ సమయము సందర్భం కూడా కలిసి రాదనమాట. ఇంకా ఒడిబియ్యం అంటే 3 పావులు 5 పావులు అంటే పడింబావు లేకుంటే 2.5 పడి అలా బియ్యం అనేది పోస్తుంటారు కదండి. అమ్మ వాళ్ళైతే ఇక్కడ 2.5 పడి వరకు బియ్యం పోస్తారు. మీలో చాలామంది ఎప్పుడో ఇలా ఒడిబియ్యం అప్పుడేనేమో
ఇలా తెల్లటి బియ్యం కాకుండా అక్షింతలు అదే పసుపు అలాగనే కుంకుమ కలిపిన బియ్యం పోస్తారు అని చెప్పారు. మా సైడ్ అయితే గనుక ఇలా ఉత్త బియ్యమే పోస్తారండి. అలాగనే ఇలా కొబ్బరి గిన్నెలు, తర్వాత పండ్లు, పూలు, తాంబూలము, ఇలా 2 బ్లౌజ్ పీసులు అమ్మ వాళ్ళు తీసుకొచ్చింటే దాంట్లో నచ్చినట్టు నువ్వే తీసుకోమ్మా అంటే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళకి షాప్ ఉందని మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి. అందుకనేసి కావాల్సిన బ్లౌజ్ పీసులు నచ్చినవి రంగులో కానీ డిజైన్లో కానీ తీసుకొని నేనైతే 2 సెలెక్ట్ చేశాను. తర్వాత ఇదిగోండి ఇంకా వంటలన్నీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయాయి. కొన్ని భక్షాలేమో కాలుస్తున్నాము. అంతలోపల వదిన అయితే కలశం ఏర్పాటు చేసిందండి. అమ్మ వాళ్ళకు కలశం లేదండి. ఇదిగోండి కలశం చెంబులో నీళ్లు అలా పెట్టేస్తారు కానీ కొబ్బరికాయ అయితే పెట్టరు. ఇంకా నాకు ఒడిబియ్యం చీర అలాగనే రెండో చీర అన్నీ తీసుకొని వచ్చారు. ఇక్కడ అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు 2 డేస్లోనే ఒడిబియ్యం అనేది అనుకున్నారండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ మాలయ పక్షాలు వస్తాయి, మంచి రోజులు ఉండవమ్మా, ఎప్పుడైనా పోపించుకో అని చెప్పారు. నేను ఆపరేషన్ చేయించుకొని 3వ నెల వచ్చింది కదండి. అందుకని మళ్ళీ టైం ఉండదు, మళ్ళీ నెలలు కూడా సరిపోవు అని చెప్తే ఇంకా అప్పటికప్పుడు అనుకునేసి బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేస్తారా చేయరా 2 డేస్లో అనుకున్నాను కానీ ఇచ్చారండి. ఇదిగోండి నా చీరలు అలాగనే మా వారి బట్టలు అన్నీ ఇలా దేవుని దగ్గర పెట్టేసి అలాగనే ఒడిబియ్యము తర్వాత నాకు ఏవేవి పెడతారో అన్నీ ఇలా దేవుని దగ్గర పెట్టేసి నైవేద్యాలు సమర్పించేసి ఇలా కలశం పెట్టేసి పూజ అయితే చేసిందండి మా వదిన. పూజగా చూడండి ఎంత నిండుగా అసలుకి ఎంత బాగుందో కదా. పూలన్నీ మా అమ్మ వాళ్ళ చెట్లకు పూసినట్టువేనండి. మందారాలు అయితేనేమి ఇంకా తెల్ల పూల మాల కూడా అమ్మనే అల్లిందంటండి. ఇంకా అందరం భోంచేశాక ఇరుగు పొరుగు 4 ఇండ్లను పిలిచారండి. అమ్మ వాళ్ళ ఇండ్లతో 5 ఇండ్లు అవుతుందన్నమాట. వాళ్ళు కూడా భోంచేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ జాజి పూలు తీసుకొని వచ్చారు. అవే నేను అల్లుతూ ఉన్నానండి. ఇంకా నాకంటే మా వదిన చాలా బాగా చిక్కగా అల్లుతుందండి. ఇంకా పూలు అల్లే లోపల మా వారు అలాగనే బాబు అందొచ్చాడు. అందరం భోంచేసిన తర్వాత అత్తయ్య ఇంటి దగ్గరనే ఉంది కదండి. అత్తయ్యకు ముందుగానే భోజనం పంపించిన తర్వాత మాకైతే చేతికి చీర అందించిన తర్వాత నేను ఇలా రెడీ అయ్యాను. మా వారు కూడా రెడీ అయ్యారు. ఇంకా ఉడిబియ్యానికైతే కూర్చున్నామండి. ఇక్కడ అమ్మతో మాట్లాడుతూ నాకైతే కొంచెం మా నాన్న గుర్తొచ్చి అలా ఏడుస్తుంటే మా వారు నవ్విస్తూ ఉన్నారు. వదిన అయితే నాకు ఒడిబియ్యం పోస్తుందండి. ఫస్ట్ కుంకుమ పెట్టేసి తర్వాత చేతికి గాజులు వేసి తర్వాత పట్టు చీర కదా అని చెప్పేసి బ్లౌజ్ పీస్ వేసి అందులో పసుపు కుంకుమ వేసి అలా వేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఫస్ట్ అన్నకు ఒడి నింపాలి అన్నట్టుగా టవల్లో ఆయనకు కొన్ని బియ్యము తాంబూలం అలా ఇచ్చిన తర్వాత నాకు ఒడిబియ్యం నింపుతుంది. పసుపు కుంకుమ వేసి తాంబూలం ఇచ్చిన తర్వాత పండ్లు అలాగనే బియ్యము కొబ్బరి గిన్నెలు అలా పోసింది. తర్వాత రెండో చీర కూడా పెట్టిందండి. కొంచెం క్లిప్స్ అక్కడ మిస్ అయ్యాయి కానీ తర్వాత 4 ఇండ్ల వాళ్ళు కూడా వచ్చి పోసారు. కొందరు ఇష్టపడతారు, కొందరు వీడియోస్లో ఇష్టపడరు కదండి. అందుకనేసి వాళ్ళని అయితే ఏం షూట్ చేయలేదు. ఇదిగోండి ఇలా ఒడిబియ్యం పోయించుకున్న తర్వాత నాకు కళ్ళ వెంట నీళ్ళు ఆగలేదనమాట. మా నాన్న గుర్తొచ్చి నేను ఏడుస్తూ ఉంటే మా వారు అయితే ఇక్కడ నవ్విస్తూ ఉన్నారండి. ఏమైనా ఒక ఆడపిల్లకు పుట్టింటి పైన ఆశ అనేది ఉంటుంది కదండి. మనకి ఎంత ఉన్నా ఎన్ని కొన్నా పుట్టింటికి వెళ్ళేసి ఇంత పసుపు కుంకుమ తెచ్చుకోవాలి, పుట్టింటికి వెళ్ళి ఒక ముద్ద తినాలి, పుట్టింటి వాళ్ళు ఇంత అని కాకుండా ఎంత ఇచ్చినా కూడా మనకు ఇంత చీర కానీ తెచ్చుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మన కళ్ళ వెంట నీళ్లు ఆగవు. అది ఏడుపు అని చెప్పం కానీ ఆనంద బాష్పాలతో కూడి ఉంటుంది కదండి. ఇంకా అమ్మతో అలాగనే అక్కతో వదినతో అందరితో ఆశీర్వాదం తీసుకున్నాము. ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల పద్ధతులతో ఒడిబియ్యం అనేది పోస్తారు కదండి. మా సైడ్ అయితే మాత్రం దంపతులు ఇద్దరికి ఒడిబియ్యం పోస్తే ఖచ్చితంగా మగవాళ్ళకు కూడా అలా కండువా ఉంటుంది కదా, కండువాలో కొన్ని బియ్యము కొబ్బరి గిన్నె అలాగనే తాంబూలం మంది పెట్టేసి ఒడిబియ్యం పోస్తారండి. ఇదిగోండి ఇక్కడ వదినకు అలాగనే అక్కకు తాంబూలం ఇచ్చేసి వాళ్ళతో కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఇంటికి బయలుదేరే ముందుగా పూజ గదిలో దేవుని దగ్గరికి వెళ్ళేసి మొక్కుకొని మళ్ళీ 3 ఏళ్ళకు నాకు ఇలా ఒడిబియ్యం పోసేలా అనుగ్రహించు స్వామి అని కోరుకునేసి పుట్టినలు బాగుండాలి తండ్రి ఎప్పటికీ అని కోరుకొని ఇంకా గడప కుంకుమ పెట్టేసి ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ఇక్కడైతే నాకు అస్సలు కళ్ళలో నీళ్ళు ఎంత ఆపుకుందాము, ఇలా ఒడిబియ్యం పోసుకొని వెళ్ళేటప్పుడు పుట్టింటి నుంచి ఏడవకూడదు అని అనుకున్నా కానీ అండి అమ్మని చూస్తేనే నాన్న గుర్తొచ్చాడు. అమ్మ కూడా అలాగనే బాధపడుతూ ఉండింది. నాన్నతో కూడా ఆశీర్వాదం తీసుకుందాం కదా అనేసి అట్లా ఆకాశంకి వెళ్ళి చూసి నాన్న నువ్వు ఎక్కడున్నా కూడా ఇలా నేను ఒడిబియ్యం పోసుకొని వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు కోరుకునేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇలా వినాయకుడిని నిలబెట్టారు కదండి. మట్టి వినాయకుడు చాలా బాగున్నాడు. ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చిన తర్వాత ఒడిబియ్యాన్ని పూజ గదిలో పెట్టి అత్తయ్యతో కూడా ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అత్తయ్య ఎంత సంతోషంగా ఫీల్ అయిందంటే అండి, చీర భలే బాగుంది అమ్మి, నీకైతే కనుక కలరు చాలా బాగా కనిపిస్తూ ఉంది అనేసి అలాగనే చూస్తూ నవ్వుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మామయ్యను కూడా మనసులో కోరుకున్నానండి, మామయ్య నువ్వు ఎక్కడున్నా నన్ను ఆశీర్వదించు మామయ్య అని చెప్పేసి ఇంకా పూజ గదిలో ఒడిబియ్యం అలా పెట్టేశాను కదండి. మా ఇంటి దగ్గర ఉన్న గణపతికి కూడా మనసారా దండం పెట్టుకొని వచ్చేసి ఇంకా ఇప్పుడు తెచ్చిన ఒడిబియ్యాన్ని నైవేద్యంగా వండాలండి.
అంత లోపల ఇక్కడ అమ్ము చూడండి, అమ్ముకు అలాగనే బాబుకు కూడా అమ్మ బట్టలు పెట్టింది. అలా కొంచెంగా వీడియో అనేది తనే షూట్ చేసింది. ఇక్కడ తర్వాత అక్క ఊరు వెళ్ళాలి అంటే అక్కకు అలాగనే వదినకు పసుపు కుంకుమ ఇచ్చాను. తర్వాత అమ్మతో కూడా ఆశీర్వాదం మళ్ళీ తీసుకున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. తోడబుట్టిన వాళ్ళతో ఇలా కాసేపు గడిపిన అక్క కూడా ఎప్పుడంటే అప్పుడు తనకు కూడా రావడానికి వీలవ్వదనమాట. వచ్చిన కాసేపు ఉన్నా కానీ సంతోషంగా మాట్లాడుతూ ఉంటాము. ఇంకా నేనైతే తెచ్చిన ఒడి బియ్యంలో కొన్ని బియ్యం తీసి ఇక్కడ బియ్యం పాయసం నైవేద్యం తయారు చేస్తున్నానండి. ఇప్పుడు 2:30 పడిగానే అలా మనకు ఒడి బియ్యం పోసిన బియ్యాన్ని కొన్ని వరకన్నా మనం ఇలా వెంటనే నైవేద్యం చేసి దేవునికి పెట్టామనుకోండి, మిగతా బియ్యాన్ని మనం ఎప్పుడైనా కానీ ఇంట్లో వంటకు వాడుకోవచ్చు. నాన్ వెజ్ కాకుండా నార్మల్గా ఏమైనా వంటలు చేసుకున్నప్పుడు రైస్ అనేది చేసుకోవచ్చండి. ఇదిగోండి బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా సైడ్ అయితే మాత్రం అండి ఆడపిల్లలకు ఒడి బియ్యం పోయాలి అంటే బుధవారం కానీ లేకుంటే శనివారం కానీ ఆ 2 రోజులలోనే పోస్తారండి. మిగతా రోజులలో పోయారనమాట. నాకు తెలిసినంత వరకు సోమవారము అలాగనే గురువారము దినాల రోజులని పోయారండి. ఇంకా ఇలా శనివారం రోజు ఒడిబియ్యం పోసారనుకోండి, శనివారం సాయంత్రమే తీసుకొచ్చిన ఒడిబియ్యాన్ని ఇలా బియ్యం పాయసం కానీ అలా చేసి దేవుని నైవేద్యం సమర్పించేసి కొబ్బరికాయ కొడితే ఆడికైపోతుంది అనమాట. లేకుంటే మళ్ళీ శనివారం వరకు ఆగాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఇంట్లో పూజ గదికి స్వామివారికి నైవేద్యం కోసము అలాగనే వినాయకుని కూడా నైవేద్యంగా అలా సమర్పించాము. ఇంకా నేను మా వారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇద్దరం పూజ చేసామండి. చాలా సంతోషంగా హ్యాపీగా పూజ అయితే చేసాము. పుట్టింట్లో కూడా ఆనందంగా గడిపామని చెప్పొచ్చండి. ఇదిగోండి ఉదయం పిండి దీపాలతో పూజ అనేది చేశాను. అలాగనే నువ్వుల ఉండలను సమర్పించాను కదండి, నువ్వుల ఉండలు అలాగనే ఉంచాను. ఇంకా పిండి దీపాలు కొండెక్కింటే అవి పక్క తీసి మళ్ళీ ఉన్న దీపాలను కొంచెం నూనె పోసి ఒత్తులు కొంచెం పైకనేసి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు నైవేద్యం చేసి దేవునికి సమర్పించి ఈ విధంగా శనివారం పూజ అయితే చాలా ఘనంగా జరిగిందని చెప్పొచ్చండి. ఇంకా అందరితో ఆశీర్వాదం తీసుకున్నాను కదండి. తర్వాత మా వారితో కూడా తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి కదా అని చెప్పి ఆయనతో కుంకుమ పెట్టించుకునేసి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఆ రోజైతే అండి ఫుల్ హెక్టిక్ డే అనమాట. అంటే ఫుల్ బిజీ అనమాట. కాసేపు కూడా తీరిక లేకుండా హడావిడిగా సాగిపోయింది. అంతేకాకుండా మా ఇంటి దగ్గరనే వినాయకుడిని నిలబెట్టారు కదండి. రోజు నైట్ 12 అలా లేట్ అవుతుంది అనమాట హౌస్ గేమ్ అని చెప్పేసి. అందుకని నైట్ కూడా సరిగా నిద్ర లేకపోయేసరికి మా వారి ఫేస్ చూడండి. ఇంట్లో పూజ చాలా బాగా జరిగింది. అంతేకాకుండా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం కూడా చాలా బాగా సంతోషంగా జరిగిందని మా వారు చెప్తున్నారు. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను. అలాగనే ఆ శ్రీనివాసుని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు నచ్చే వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.